హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను ఐఫోన్ 17 తీసుకున్నానండి. నా పాత ఫోన్ ఓప్పో రెనో 80 పాడైపోయింది. డిస్ప్లే మొత్తం ఇరిగిపోయింది. తీయడం తీయడం కొద్దిగా మంచి వీడియో తీద్దామనేసి ఈరోజు నేను ఇనార్బిట్ మాల్ వైజాగ్లోని కొత్తగా షోరూమ్ ఒకటి ప్రారంభించారు. అది చూడడానికి మా తమ్ముడితోటి లక్ష్మణ్ మా తమ్ముడితోటి కలిసి వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు నేను మొత్తం అసలు షాపింగ్ మాల్లోనే ఏమేమి ఉన్నాయి, ఎలా కట్టారనేది నేను ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. సో హైవే నుండి దగ్గర ఒక 300 మీటర్స్ దూరం నుండి ఎదురుగుండా వస్తే మనకి మాల్ కనిపిస్తుంది. చాలా చాలా పెద్ద మాల్. పైగా పార్కింగ్ కూడా 2 బేస్మెంట్స్లో కట్టారు. పార్కింగ్ 1, పార్కింగ్ 2. ప్రస్తుతానికి పార్కింగ్ 3 ఉందేమో తెలీదు. ప్రస్తుతానికి అయితే పార్కింగ్ 1లోనే మొత్తం పార్కింగ్ చేపిస్తున్నారు. ఇది మనకు బ్యాక్ గేట్ కూడా మనం వెనకాతల కైలాసపురం అనే వెళ్ళే రూట్లోంచి బ్యాక్ గేట్ కూడా ఇది మనకు కనిపిస్తుంది వెళ్ళే దారిలోనే. అది సీతం ధార ప్లస్ మనకి మురళీనగర్ మాధవధార వెళ్ళే రూట్ అనమాట. మనం హెచ్పి కాలనీ వెంకోజీపాలెం వరకు వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ నుండి బ్యాక్ సైడ్ రూట్ ఇదంతానే. సో పార్కింగ్లోకి మనం వెళ్తున్నాము. చూడండి ఎంత పెద్ద ఉన్నదో. అంటే గేట్లు దగ్గర సుమారుగా ఒక 7-8 గేట్లు ఎన్నో ఉన్నట్టున్నాయి. సో మనం పార్కింగ్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్తున్నాం కదా, అక్కడ మనకి సిఎంఆర్ సెంటర్లో గట్టయితే పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తారు. మరి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏమీ పార్కింగ్ ఫీ కలెక్ట్ చేయట్లేదు. చూడాలి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తారేమో. మా తమ్ముడు చూడండి బండి పెడుతున్నాడు. సో మనం ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి మనం మొత్తం మాల్ అంతా చూపిస్తాను ఏంటనేది. ఇది మన స్టార్టింగ్ పార్కింగ్ అలాట్ నుండి డైరెక్ట్గా ఎస్కలేటర్ ఉన్నది పైకి వెళ్ళిపోవడానికి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మనం ప్రెసెంట్ అయితే మొత్తం అంతా మాల్ కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది. ఇంకా కొద్దిగా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నట్టున్నాయి. ఎక్కడ కొన్ని రివీల్ చేయలేదు ఇంకానే. కొన్ని షోరూమ్స్ అయితే చాలా మటుకు ఓపెన్ అయిపోయి చూడడానికి అయితే చాలా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్స్ కూడా మనకి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి డీటెయిల్గా మనకి ఏ ఫ్లోర్లో ఏముంటాయి, డైనింగ్ ఎక్కడ ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి టచ్ స్క్రీన్ ఒకటి అలౌట్ చేశారు ఇందాక చూపించిన విధంగా. అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోగానే మనకి రైట్ సైడ్ ఒకటి మనకి చెట్టు ఒకటి కొట్టకుండానే చాలా బాగా బ్యూటిఫుల్గా చేశారు. ముందు చూపిస్తాను, తర్వాత చూపిస్తాను అది దాని గురించి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లోనే మనం ఏమున్నా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే వెళ్తుండగా మామిడి కొద్దిగా వాష్రూమ్కి అర్జెంట్ అయితే మనోడు వాష్రూమ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, వాష్రూమ్ ఇది ఎంత బాగుందో చూడండి. వాష్రూమ్ అంతా కూడా మొత్తం మొత్తం అంతా గ్లాసెస్ చాలా అసలు వాష్రూమే లేకపోతే ఏటా అన్నట్టుగా ఉంది. చాలా చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అయితే నిజంగా ఫస్ట్ లెవెల్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మొత్తం ప్రతి ఒక్కటి కూడా నిర్మించారు. వాష్రూమ్స్ అయితే మరి చాలా బాగుంది. కానీ ఎక్కడ చేయింది కూడా ఇక్కడే కూడా చేశారు. మనం పెద్ద పెద్ద మన సినిమా థియేటర్స్ గట్రా వెళ్తాం కదా, ఐనాక్స్ అని ఐమాక్స్ కానీ, అక్కడ ఎక్కడైతే వాష్రూమ్స్ దగ్గర వాటర్ పెట్టారో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే వాష్రూమ్స్ దగ్గరే మనకి ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ పెట్టారు. అదొక్కటి కొద్దిగా డిసప్పాయింట్గా అయ్యింది. ఎందుకంటే అలాగ వాష్రూమ్స్ దగ్గర వాటర్ పెట్టడం అంటే ఇంకెక్కడ ఎవరు తాగలేని విధంగా చేశారు అది. కానీ తప్ప జనం అంత అవుతున్నారా అనుకోలేదు నేను. ఎందుకంటే పక్కనే ఉంది, వాష్రూమ్స్ ఆపోజిట్లోనే ఉంది. అది ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అనమాట. మొత్తానికి అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ప్యాంట్లోని షోరూంలోకి వచ్చాం. అలా మా తమ్ముడు అలా చెక్ చేసుకుంటున్నాడు, వాళ్ళ పాప కోసం ఏమైనా బట్టలు తీసుకుందామని. సో నేను అలాగా ఒక వీడియో తీయడం జరిగింది. చాలా చాలా పెద్ద స్టోర్, చాలా స్పేసెస్ ఉంది. సో ఇక స్టోర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ నేను అడిగాను స్టోర్లోని ఎంత రెంట్ ఎలాగా ఉంది అంటే, ఒక స్కెచెస్ అనే ఒక షూ షోరూమ్ ఉంది. చాలా చిన్నదే ఉంది, ఇప్పుడు చూస్తున్న దానికంటే చాలా చిన్నది. అది ఒక్కటే దగ్గర 18 lakhs రూపీస్ పర్ మంత్ వాళ్ళు పే చేస్తున్నారట. అంటే సేల్స్ మరి ఏ విధంగా ఉంటే మనకు తెలియదు. సో అది చూసుకున్న తర్వాత అలాగా మనం ముందుకెళ్ళిపోతుంటే ఇక్కడ యాంబియన్స్ మటుకు చాలా చాలా బాగుంది. చాలా డిజైన్ కూడా చాలా అద్భుతంగా కట్టారు. నిజంగా ఇది మటుకు ఉండిపోతుంది చరిత్రలోనే. ఇంకా పెద్ద వస్తేమో చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. కానీ ఇక్కడ మేము ఆగాము ఇక్కడ ఫోటో తీసుకుందాం అనేసి. ఇక్కడ బ్యూటిఫుల్ పైన ఇది ఇచ్చారు మనకి సీనరీ లాగా. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. సో మేము కూడా ఆగాము. మా తమ్ముడు అయితే మటుకు రెడీ అయిపోతుండే ఫోటోలు తీసుకోవడానికి, కళ్ళద్దాల గడ్డ పెట్టుకొని ఫోటో తీసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇది మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్కి వచ్చాము. ప్రస్తుతానికి అయితే ఫ్లోర్స్ మనకి కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. తిరగడానికి మొత్తం కాలు నొప్పులు వచ్చాయి. సో ఫోటో దిగిపోవడానికి రెడీగా ఉన్నాడు మా తమ్ముడు మటుకు. ఇంకెందుకనేసి అలాగ లైట్గా ఇద్దరం కలిసి ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇంకో కళ్ళద్దాలు పెట్టి చూడండి, ఫొటోస్ వస్తాయి చూడండి. సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కొద్దిగా ఇక్కడ కూడా బాగుంది సీనరీ లాగా. మరి పైన అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఏమైనా ఇచ్చేస్తారు, లేకపోతే గేమ్స్ గట్టని, మరి లేకపోతే ఏంటనేది ప్రస్తుతానికైతే అక్కడ మనకి అలవ్ లేదు, బ్లాక్ చేస్తారు.
అలా కిందకి చూసుకొని అలాగా మనం పైనుండి ఎస్కలేటర్ గట్ట అంటే నాకు తెలిసి అక్కడ ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్‌లో చిన్నది ఏమైనా క్రియేట్ చేస్తారేమో ఫ్యూచర్‌లోని. ఇంకా అలా ముందుకెళ్ళిపోయాం. అలాగా ముందుకెళ్ళిపోయి అలాగా చూసుకున్నాం ఏ షోరూమ్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయనేది. మనకి అవసరం లేదు. కావాలంటే మనకి స్క్రీన్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్స్‌లోనే ఏ ఫ్లోర్‌లోనే ఎన్నెన్ని షోరూమ్స్ ఉన్నాయి, డైనింగ్ ఎక్కడున్నాయి, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ చూపించారనమాట. అది తీయడం మర్చిపోయాను వీడియో. లాస్ట్‌లో తీద్దాం అనుకోని కంగారులోనే వచ్చేసాననమాట. సో, అలా ముందుకెళ్ళిపోతుంటే ఫుడ్ సెక్షన్‌కొచ్చేసరికి ఫుడ్ ఒకటి ఇక్కడ మనకి మోమోస్ అనేసి కొత్తగా అదే ఇక్కడ పెట్టారనమాట. మోమో వావ్ అనేసి, వావ్ మోమో అనేసి. ప్రైస్ విషయానికొస్తే పర్లేదు డీసెంట్‌గానే ఉంది. మరీ అంత ఓవర్‌గా ఏం లేదు. అఫోర్డ్ చేయొచ్చనమాట. మహా అంటే ఒక స్టార్టర్సే ఒక రూ. 70, రూ. 80 నుండి అలాగా నాన్ వెజ్‌లో 100, 150 ఇంకా ఏవేవో ఉన్నాయి. నేను చెప్పాను కదా చెట్టు గురించి ఇందాక లాస్ట్‌లో చూపిస్తానని. అదే ఈ చెట్టు. అసలు చెట్టుని డ్యామేజ్ చేయకుండా చాలా చాలా బాగా నిర్మించారనమాట. అంటే నాకు తెలిసి ఫ్యూచర్‌లో లోపలికి అలౌ చేస్తారు. ప్రెజెంట్ అయితే లోపలికి అలౌ లేదు. బయట నుండి అలా వీడియో తీసేసాను. లోపల ఏమైనా కూర్చొని కొద్దిగా టైమ్ స్పెండ్ చేయడానికి ఏమైనా ఫ్యూచర్‌లో ఇచ్చేస్తారేమో తెలీదు. సో, మొత్తానికైతే షోరూమ్ అయితే ఇది. మనం ఇంకా ఇంటికెళ్ళిపోయే టైం అయిపోయింది కాబట్టి ఎళ్ళిపోతున్నాం. అప్పటికే గంట అయిపోయింది. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పొచ్చాయి. సో, నేను చేసిన ఈ ఇనార్బిట్ మాల్ వీడియో మీకు ఎలాగనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కొద్దిగా మీరు మెసేజ్ చేసి చెప్పండి. అలాగే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని మరీ కోరుకుంటున్నాను. కొత్తగా ఐఫోన్ తీసుకున్నాను. చూద్దాం మునుముందు చాలా మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. సారీ ఏమనుకోకండి. కొద్దిగా గొంతుకు కొద్దిగా ఇన్ఫెక్షన్ వల్ల కొద్దిగా వాయిస్ అక్కడక్కడ మీకు కొద్దిగా ఇదొస్తుంది. సో, ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోలు తీస్తాను. థాంక్ యూ వెరీ మచ్.